సుప్రీంకోర్టులో ఒక రిజిస్ట్రార్ని అపాయింట్ చేస్తే మళ్ళీ చేంజ్ ఆఫ్ సీజే మారిన తర్వాత యుయు లలిత్ గారు ఆ రిజిస్ట్రార్ని తీసేశారు. ఇతను పనికిరారు, ఇతను అసలు అపాయింట్మెంట్ ఇల్లీగల్ అని చెప్పేసి. అదే పర్సన్ ఈరోజు మన గవర్నమెంట్లో హైయెస్ట్ పొజిషన్లో కూర్చొని ఆయనకు సంథింగ్ ఒక 3 లక్షల పైన ఎంతో శాలరీ. అక్కడ తీసేసిన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చేసి ప్రభుత్వ ధనాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు అంటే ఎంత బయాస్డ్గా చేస్తున్నారు అంటే ఇలాంటి వ్యక్తుల్ని కూర్చోపెట్టి వీళ్ళ ఫోకస్ అంతా ఇంతే, ఎట్లాంటి కేసులను డైల్యూట్ చేయాలి, ఏ విధంగా వీటిలోంచి తప్పించుకోవడం కోసము చార్జెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి రాత అయిపోయింది అనుకోండి, వీళ్ళకి ఫేవర్గా వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ వచ్చినా రాకపోయినా వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, టెక్నికాలిటీస్ ఈ లీగల్గా ఇది వర్కౌట్ అవ్వదు, ఆల్రెడీ ఇది అయిపోయింది, ఇదే ఇంకా కోర్టులో నలుగుతూనే ఉంటాయి కేసు. పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వీళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వీళ్ళు ఫాలో అవుతారు. అలాంటప్పుడు చీఫ్ మినిస్టర్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఎవరైనా కానీ ఇప్పుడు అతని మీద ఏదైనా ఒక క్రైమ్ ఉంది అన్నప్పుడు ఎంతసేపు మేనేజ్ చేసుకుంటామని చూస్తారు, కానీ నో నేను నిజాయితీ పరుణ్ణి, డెఫినెట్గా నేను పార్షల్గా జరగాలన్నప్పుడు డెఫినెట్లీ పార్షల్గా జరగాలి అంటే నువ్వు అదర్ ఏజెన్సీకి ఇవ్వు. అదర్ ఏజెన్సీకి ఇవ్వకుండా నా దగ్గర పెట్టుకుంటా, నా అండర్లోనే ఉండాలంటే డెఫినెట్గా నేను భయపడతాడబ్బా. ఎందుకు భయపడ్డావు? నువ్వు చీఫ్ మినిస్టర్వి, నీకు భయపడకుండా ఉంటారు నీ ఆఫీసర్? లేదు.